రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో పెద్దన్నయ్య పాత్ర పోషించేవారు. ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించేవారు కాదు. 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఎవరిని కూడా నొప్పించే విధంగా మాట్లాడని మనస్తత్వం ఆయన సొంతం. అందుకే వీపీఆర్ అంటే అందరిలోనూ మంచి మనిషి, ఎంతో సౌమ్యుడు అన్న పేరు తెచ్చుకున్నారు. పొమ్మనలేక పొగపెట్టడంతో వీపీఆర్ వైసీపీని వీడి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరడంతో కొందరు వైసీపీ నేతలు వీపీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఏకంగా కొన్ని వర్గాలకు వీపీఆర్ దూరమంటూ ప్రచారం మొదలెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారు ఏ మతం కులం వారిని చూడకుండా సాయం కోరితే లేదనకుండా వారి కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారు. కాగా నెల్లూరు లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా వీపీఆర్ పోటీ చేస్తుండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో వీపీఆర్ పరిచయ కార్యక్రమంలో తొలిసారిగా తనపై విమర్శలు చేసిన వారికి వీపీఆర్ గట్టిగానే సమాధానమిచ్చారు. నేను నాయకులు మాట్లాడినట్లు మాట్లాడలేను, పని చెయ్యగలను, చేసి చూపిస్తా. మనసు గాయపడడంతోనే టీడీపీలో చేరాను, పైన భగవంతుడు చూస్తున్నాడు అంటూ ఆవేశభరితంగా వీపీఆర్ స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుతం వీపీఆర్ మాటలు అన్ని వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ పరిచయ కార్యక్రమం నన్ను పిలవడం, మీ అందరి ముందు నేను నిలబడి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి లాగా, లేకపోతే మీ గిరి మాట్లాడినట్టు కానీ, కమలాకర్ రెడ్డి మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను. నేను పని చేయగలుగుతా, పని చేసి చూపిస్తాం. నేను ఒక్కటే చెప్పేది, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మన రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా పక్కోళ్ళ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు, దానికి సమాధానం ఉండదు. దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను, ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు. సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు. దాని గురించి కూడా మనసు నచ్చి ఏదో మనసు గాయపడి అక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య. సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మన అందరం ఉన్నాం. భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధర్కి ఓటేసి శాసనసభను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల. తర్వాత నాది నెక్స్ట్, నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను. నేను కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని, మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. టీడీపీలో చేరిన తర్వాత వీపీఆర్ స్పీడ్ పెంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలను స్వయంగా కలిసి వారి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు వీపీఆర్ కు మద్దతు ఇస్తూ వివిధ పార్టీల నేతలు, ముస్లింలు కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు ఒక్కరేమిటి, పలు వర్గాల వారు వీపీఆర్ ని కలిసి మీతోటే మేము అంటున్నారు. ఈ సందర్భంగా ఎవరూ భయపడాల్సిన పనిలేదు, ధైర్యంగా పనిచేయండి అంటూ వీపీఆర్ భరోసానిస్తున్నారు. వీపీఆర్ మాటలు కేడర్, ఆయన అభిమానులకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. మరోవైపు ప్రజల్లో ఆలోచింపజేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వీపీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీయే, రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీయే. సో మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు సాగాలి.